ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. అండ్ ప్రీవ్యూ వీడియోలో ఉన్న ఆడియో ఈ మధ్య రేంజ్లో చాలా వైరల్ అవుతుంది. అదే ఆడియోతో చాలామంది క్రియేటర్స్ వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. సో నేను కూడా అదే ఆడియో తీసుకొని ఈ విధంగా వీడియోస్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎఫెక్ట్స్ యాడ్ చేసుకొని ఇలాంటి వీడియో క్రియేట్ చేయండి. మీరు కూడా మీ వీడియోస్ కూడా వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ వీడియో నేను ఏ యాప్లో క్రియేట్ చేశానో ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఎలాంటి ఎఫెక్ట్స్ యూజ్ చేస్తానో కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేసుకోండి. అండ్ మీకు ఖచ్చితంగా ప్రీవ్యూ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఫస్ట్గా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవడానికి మోషన్ నింజా ఎడిటర్ యాప్ని యూజ్ చేశాను. సో మోషన్ నింజా యాప్లో నేను ఈ వీడియోని క్రియేట్ చేయడం జరిగింది. సో ఫస్ట్గా మీరు మోషన్ నింజా యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒకవేళ మీ మొబైల్లో లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో దీన్ని ప్రీమియం వర్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మోషన్ నింజా యాప్ని ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మీరు 9:16 ఈ రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోని ఈ విధంగా ఉంది మనకు. సో ఫస్ట్ ఇక్కడ నేను ఈ వీడియో నుంచి ఏదైనా ఆడియో ఉంటే ఆడియోని మొత్తం ఇక్కడ మ్యూట్ చేసుకుంటాను ఇక్కడ. సో ఇక్కడ వీడియో అనేది మనకు ఈ విధంగా ఉంది చూడండి ఇక్కడ. సో నార్మల్గా వీడియో అనేది కొంచెం స్లో మోషన్లో ఉంది. సో నేను ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్ నుంచే డౌన్లోడ్ చేసుకున్నాను నేను. సో ఇక్కడ ఫస్ట్ వీడియో అనేది మనకు నార్మల్గా ఒక 7 సెకండ్ వరకు ఉంది. అయితే ఈ వీడియోని ఫస్ట్ మనం కొంచెం స్లో మోషన్లో చేసుకుంటే బెస్ట్. ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి, ఎడిట్ మీద క్లిక్ చేసుకోవాలి, స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ దీని స్పీడ్ని తగ్గించాలి. ఒక 0. ఈ విధంగా ఒక 10 సెకండ్ వరకు నేను తగ్గిస్తాను వీడియోని. తగ్గించుకున్న తర్వాత ఇక్కడ ఆప్టికల్ ఫ్లో ఉంటుంది. సో దీన్ని ఎనేబుల్ చేసుకోండి. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే వీడియో అనేది చాలా స్మూత్గా స్లో మోషన్లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ వీడియో అనేది నాది ఆల్రెడీ కొంచెం స్లో మోషన్లో ఉంది కాబట్టి నేను స్లో మోషన్ 0.76 ఉన్నాను. కానీ మీ వీడియో అనేది మొత్తం ఫాస్ట్ మోషన్ నార్మల్గా ఉంటే మీరు దాన్ని 0.20 చేసుకోండి. 0.20 చేసుకుంటే వీడియో అనేది స్లో మోషన్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా. అండ్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకుంటే మన వీడియో అనేది స్లో మోషన్లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది. ఫస్ట్ అయితే మీ వీడియోని స్లో మోషన్లో చేసుకుంటేనే ఆడియో అనేది చాలా బాగా సెట్ అవుతుంది. ఓకే, నార్మల్గా షూట్ చేసుకొని ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే వీడియో అనేది అంత బాగా అనిపించదు. ఫస్ట్ ఖచ్చితంగా మీరు వీడియోని స్లో మోషన్లోకి కన్వర్ట్ చేసుకోవాల్సిందే. సో ఇక్కడ నేను కొంచెం టైం తీసుకోండి. ఇక్కడ 60% అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకొక 10 సెకండ్ అయితే 100% కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జస్ట్ మనం దీంట్లో ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఆల్మోస్ట్ 100% కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను వీడియోని ప్లే చేస్తే వీడియో అనేది మనకు ఈ విధంగా ఉంది అనమాట. ఓకే, సో వీడియో అనేది మనకు ఈ విధంగా ఉంది. ఓకే, స్లో మోషన్లోకి వచ్చేసింది. ఇప్పుడు వచ్చి దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకోవాలి. దాన్ని ఇక్కడ లోకల్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి దీనికి సాంగ్ యాడ్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు నేను దీనికి సాంగ్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే స్టార్టింగ్లో మనకి ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. సో మన వీడియోని మనం ఆడియో మనకి ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఇక్కడ ఈ సాంగ్ని ఈ విధంగా ట్రిమ్ చేసుకోవాలి. ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో మనకి ఇక్కడ హలో బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి ఇక్కడ బ్లర్ మీటా అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ హాలో సర్కిల్ అని ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఈ హాలో సర్కిల్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ వాల్యూమ్ కొంచెం తగ్గించుకుంటాను, ఊరికే డిస్టర్బెన్స్ అవుతుంది. అండ్ మళ్ళీ ఇక్కడ దీని మీద ఈ ప్రీసెట్ అని ఉంటుంది ఫస్ట్ వన్. సో దాని మీద ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకొని ఇక్కడ బ్లర్ ఉంటుంది. సో ఈ బ్లర్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ గ్లో ఉంటుంది, గ్లోని మొత్తం 1% వరకు చేసుకోవాలి. యాంగిల్ ఉంటుంది, యాంగిల్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటుంది. సో టోటల్ బ్లర్ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా. ఓకే, ఈ విధంగా అయితే వచ్చేస్తుంది మేడం. ఓకే, సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ దీన్ని ఆల్మోస్ట్ మనం 50-100 వరకు చేసుకున్నా ఏం కాదు ఇక్కడ. ఓకే, చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఈ ఫస్ట్ వన్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, సో దీన్ని 3 సెకండ్స్ వరకు మనం తీసుకురావాలన్నమాట. ఎక్కడ వరకు అయితే ఇక్కడ చూడండి. సో ఇంతవరకు తీసుకురావాలి మనం. ఓకే, ఇంతవరకు. సో ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఉందనుకోండి, ఇక్కడ లాస్ట్ కీ ఫ్రేమ్ ఇది. ఓకే, ఇక్కడ. సో ఈ కీ ఫ్రేమ్ మీద లాంగ్ ప్రెస్ చేసుకొని దీన్ని ఎండ్ దాకా తీసుకురావాలి. ఇక్కడ ఎండ్ దాకా తీసుకొస్తే ఏమొస్తుందంటే చూడండి ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా మనకు బ్లర్ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్లోకి వచ్చేసాలి. మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ ఉందో క్లిక్ చేసుకొని అండ్ ఇక్కడ మనకు డైనమిక్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు హెడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని దీన్ని కూడా యాస్టీస్గా ఇక్కడ ఈ ఫస్ట్ ఎఫెక్ట్ అయితే ఈ బ్లర్ ఎఫెక్ట్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు యాడ్ చేసుకోవాలి. ఓకే, అంతవరకు యాడ్ చేసుకుంటే ఇప్పుడు చూడండి ఎఫెక్ట్ ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా వస్తుంది అనమాట.
అండ్ ఇక్కడ ఒక షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు. సో ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ షేక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. షేక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఇక్కడ ర్యాపిడ్ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. ఇది ఓకే, ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. ఇక్కడ అప్లై చేసుకుంటే మనకి ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది చూడండి. ఓకే, ఈ విధంగా కొంచెం ముందుకు తీసుకొస్తే బెస్ట్, ఈ విధంగా. ఓకే, ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా మనకు బీట్కి సింక్ అయ్యే విధంగా వస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇంకొక ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని మనకి ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి ఇక్కడ ఈ జిగల్ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి ఇక్కడ ఇది. ఓకే, సో దీని డ్యూరేషన్ 1 సెకండ్ ఉంటుంది, కొంచెం తగ్గించుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇంకొంచెం ముందుకు తీసుకోవాలి. ఇక్కడ ఇంకొంచెం ముందుకు తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ జస్ట్ ఇక్కడ 0.50 సెకండ్స్ అంత ముందు తీసుకొచ్చి ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ షేక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బేసిక్ వన్ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. ఓకే, దెన్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ మళ్ళీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ షేక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ షేక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బేసిక్ 2 ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఓకే, అండ్ ఇప్పుడు చేసి మనకు ప్లే చేస్తే మనకు వీడియో ఈ విధంగా వస్తుంది. అండ్ ఈ ఎఫెక్ట్ని కొంచెం తగ్గించుకోవాలి డ్యూరేషన్. అండ్ ఈ ఎఫెక్ట్ని కొంచెం వెనక్కి తీసుకోవాలి. ఓకే, ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక లైట్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి మనం. ఓకే, ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు లైట్ అండ్ కలర్ ఈ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఈ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు డైనమిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్పాట్ లైట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు మళ్ళీ ర్యాండమ్గా షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ షేక్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మనకి ఇక్కడ డ్రాప్ శాంపుల్ ఈ విధంగా ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, సో ఎఫెక్ట్ అనేది కొంచెం ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు టోటల్ వీడియోని ప్లే చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది వీడియో చూడండి. ఓకే, ఈ విధంగా వీడియో అనేది మనకు 100% కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి 1080p కావాలా 4K కావాలా మీకు నచ్చిన రిజల్ట్స్ సెలెక్ట్ చేసుకొని వీడియోని కొంచెం 50 fpsలో సెట్ చేసుకుంటే చాలా స్మూత్గా వస్తుంది. సెట్ చేసుకొని ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.